Sanju and Madhubala Achani, please onto the stage. Good morning. Myself వచ్చి మధుబాల మా సార్కి పార్ట్ టైం హెల్ప్ చేస్తుంటాను. థ్యాంక్ యూ వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్. మాకు ఇంత గొప్ప అవకాశం ఉంది, మేము ఇంత సక్సెస్ అవుతున్నామంటే వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్. థ్యాంక్ యూ అప్లయన్స్, థ్యాంక్ యూ ఎల్ఓఎస్, థ్యాంక్ యూ ఎస్పి బాలు సార్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నాకు టైం తక్కువ ఉంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు వచ్చేసరికి సంజీవ. మనకు 2 నిమిషాలు ఇచ్చారు సార్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు సంజీవ. నేను ఒక ప్రైవేట్ సెక్టార్ నుంచి వచ్చాను, ఫార్మా ఇండస్ట్రీ, యాజ్ అ మెకానికల్ ఇంజనీర్. సో మాది నియర్ బై ఇక్కడే ఒక 30 కిలోమీటర్స్ విలేజ్. సో మాది షాద్నా నియోజకవర్గం, బండన్గూడ అనే విలేజ్, పక్కా విలేజ్ అనమాట. సో విలేజ్ నుంచి ఇక్కడేం పని అనుకుంటున్నారా? సో జాబ్ 12 ఇయర్స్ చేసిన. సో జాబ్లో లంచ్ తప్ప లైఫ్ లేదు. సో ఓకేనా. బిజినెస్ని 2.5 ఇయర్స్ నుంచి చేస్తున్నా. చాలా తేడా ఉంది జాబ్ వర్సెస్ బిజినెస్. ఇక్కడ నాకు ఆపర్చునిటీ పరిచయం చేసిన వ్యక్తి, మేము జాబ్ చేస్తున్న క్రమంలో మై గ్రేట్ అప్లైన్ హరీష్ రెడ్డి సార్ అండ్ ప్రణత మేడం ఈ ఆపర్చునిటీ నాకు ఇవ్వడం జరిగింది. సో పేరెంట్స్ జన్మని మాత్రమే ఇస్తారు, కానీ అప్లైన్ ఇక్కడ లైఫ్ స్టైల్ చూపెడుతున్నారు. అర్థమవుతుందా లేదా? సో మీకు కూడా అదే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మై పేరెంట్స్, థ్యాంక్ యూ మై అప్లైన్స్. నెక్స్ట్ ఇక్కడ మేమిద్దరం జాబ్ చేస్తున్న క్రమంలో మాకు ఈ బిజినెస్ గురించి, దీని గురించి నాకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ లేదు, డైరెక్ట్ సెల్లింగ్ గురించి. సో ఇక్కడ నేను ఏం చేసిన అంటే సింపుల్. సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో మై గ్రేట్ మెంటర్ శ్రీనివాస్ చారి సార్ అండ్ శ్రవంతి మేడం, సో పరిచయం చేయడం జరిగింది మా అప్లైన్. వాళ్ళు ఏం చెప్తా చేయడం వల్ల ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. సో ఇంకా నెక్స్ట్ నేను ఎక్కడి నుంచి నేను డిసిషన్ తీసుకున్నా అంటే ఒక చిన్న హోమ్ మీటింగ్. సో మేము చిన్న హోమ్ మీటింగ్ స్టార్ట్ చేసినాం. ఫస్ట్ ఆ హోమ్ మీటింగ్లో శ్రీనివాస వడ్డమన్ సార్ అండ్ శివాని మేడం మాకు క్లియర్ పిక్చర్ చూపెట్టారు అనమాట బిజినెస్ గురించి ఒక బోర్డు పైన. అక్కడ డిసిషన్ తీసుకున్న మా శాలరీ కన్నా ఎక్కువ వాళ్ళ ఇన్కమ్ చాలా డబల్ ఉన్నాయి. థ్యాంక్ యూ శ్రీనివాస వడ్డమన్ సార్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ దాస్తాన్ని కూర్చొని కూడా ఇన్స్పిరేషన్ అయినా. పోలీసు వాళ్ళు చేస్తారు, మనం ఎందుకు చేయకూడదు? అవునా కదా? పోలీసు వాళ్ళు చేస్తారు, మనం ఎందుకు చేయకూడదు? జాబ్లో ఓన్లీ స్క్రిప్టెడ్ లైఫ్, పని రెడీగా ఉంటుంది, మనం పోయి చేస్తున్నాము. ఇక్కడ మన చేతి గీతలు ఉన్నాయి కదా. సో అక్కడ ఏదైనా సరే చూడండి, బయట వాళ్ళు చెప్పింది చేయాలి, అయిపోయింది పని. సో థ్యాంక్ యూ. ఎందుకంటే మనం సిస్టమ్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ.